వెంకటకృష్ణనాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటంటే నిడుగుంటపాలెం గ్రామంలో మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాం. అక్కడ మా అనుమతులు లేకుండా, గ్రామస్తుల సలహా లేకుండా, ఎంపీటీసీకి తెలియకుండా, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఒక షెడ్ కడుతున్నారు. ఆ షెడ్ కడుతుంటే దీన్ని ఏదేనికి కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు, ఇక్కడ ఏం అవసరం అని చెప్పి మేము అడ్డుకున్నాం. ఆయన్ని తీసుకొచ్చి మేము కాలువ పక్కన కట్టమన్నాం. రేవులు వేసుకునేది ఇక్కడ అక్కడ కాదు కాబట్టి ఏడు కట్టండి, ఆయన కట్టేదానికి లేదని మేము అడ్డుకున్నాం తప్ప మేము ఆయన చేసే అభివృద్ధిని మేము ఏదో అడ్డుకున్నామని ఆయన పర్మిషన్ తీసుకొని కడుతున్నానని చెప్పాడు. ఇదిగో నిన్న మండల ప్రెసిడెంట్ పర్మిషన్ నేను తీసుకున్నాను అన్నాడు. ఇది చూడండి, ఎంపీడీఓ సంతకం పెట్టింది, మండల ప్రెసిడెంట్ మంద కవితమ్మ ఆయన అసలు సంతకమే పెట్టాల. అంటే ఈమె ఒక ఎస్సీ కులస్తురాలు అయితే ఈ సంతకం కూడా అవసరం లే వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఓసీలు కదా, వీళ్ళు ఏడైనా కట్టుకోవచ్చు. వీళ్ళు పోయి ఇంటికి పోయి ఇది మీద సంతకం పెట్టు అంటే పెట్టాలి ఆమె. అదే వీళ్ళ దౌర్జన్యం. నేను చెప్పాను కదా దీనికి సమాధానం ఏం చెప్తాడు రేపు పొద్దున మీడియాలో చూస్తాం. ఇంకొకటి, బస్ స్టాప్ నేనేదో అక్రమంగా వాళ్ళకి ఎవరికి తెలియకుండా కట్టాల్సిన ప్లేస్లో కట్టకుండా నేను ఇంకో ప్లేస్లో కట్టాను అని మాట్లాడాడు. బస్ స్టాప్ అసలు ఎవరు కట్టిస్తున్నారు తెలుసా? తెలిసి మాట్లాడా? బస్ స్టాప్ ఎక్కడికి వచ్చింది? హై స్కూలు పిల్లలు 250 మంది ఉన్నారు పిల్లలు, స్కూల్ పిల్లలు. వాళ్ళకి ఎక్కడ బస్సులో ఎక్కేదానికి వర్షం వస్తే తడుస్తున్నాల్సిందే, ఎండ వస్తే ఎండతున్నాల్సిందే. వాడు ఎక్కేదానికి అసలు ఎక్కడ బస్ స్టాండే లేదు మా నిడుగుంటపాలెంలో. అడ్వాన్స్డ్ స్కూల్ టీచర్లు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి, అయ్యా పిల్లలకి మా టీచర్లకి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాకు ఎక్కడన్నా యువత అడిగా లేదో మీరైనా ఒక బస్ స్టాప్ ఏదో ఏర్పాటు చేయండి, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి వాడు మమ్మల్ని ప్రాధాన్యపడ్డారు. మేము ఆలోచించుకొని సేనయ్య నేను పోయి జెమినీ ఫ్యాక్టరీకి పోయి వారితో మాట్లాడాం. మాకు ఒక బస్ స్టాండ్ కట్టించండి, మా ఊర్లో బడి పిల్లలు చిన్న 10వ క్లాస్ పిల్లలు ఉన్నారు, కొంచెం ఇదిగా ఉంటారు కదా. ఆ పిల్లల్ని కొంతమంది ఆటకాయలు కొంచెం ఇబ్బంది పెడుతుంటారు, ఏదోలా పోతుంటే చేస్తుంటే. వాళ్ళకి సేఫ్టీగా మాకు కొంచెం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలా అని వాళ్ళని అడిగాం. వాళ్ళు 20 లక్షల రూపాయలైనా మేము ఖర్చు పెడతాము, కానీ మా కాంట్రాక్టర్లను పెట్టి మేము కట్టిస్తాము, మీరు ప్లేస్ చూపిస్తే చాలు అని చెప్తే చౌట హరిజనవాడి నుంచి నడ సెంటర్ నుంచి హై స్కూల్ రోడ్డు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు వైర్లు కూడా లాగుతున్నారు. బస్ స్టాండ్ చూపిమన్నారు. ఇటు గిరిజన కాలనీ, ఇది బీసీ కాలనీ, 2 సెంటర్లో ఆర్చి కట్టున్నాం హై స్కూల్కి పోయే దారి. ఈ పిల్లలు మళ్ళీ సెంటర్లో దాకా పోయి అక్కడ ఇబ్బంది పడకుండా పిల్లల కోసంగా అక్కడ ఏర్పాటు చేశాం మేము. అది మంచి పని అని గ్రామస్తులు అందరూ అంటున్నారు. కానీ దీనికేందో ఏడెందుకు కడుతున్నారు, ఆడగదా కట్టాలా, అసలు మమ్మల్ని అడిగి కట్టారా, పర్మిషన్ తీసుకున్నారా? ఈ పర్మిషను ఎమ్మెల్యే దగ్గర సంతకం చేయించుకొని ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చాం. ఎమ్మెల్యే సంతకం చేస్తేనే ఫ్యాక్టరీ వాళ్ళు మాకు ఇచ్చారు. ఎమ్మెల్యేకి చెప్పాము, చెప్పకుండా మేము దొంగతనంగా వాళ్ళ దగ్గర మేము తెచ్చుకొని మేమే కమిషన్కి అమ్ముకోలే. నీలాగా నువ్వు నిడుగుంటపాలెంలో వర్క్ వస్తే ఎవరికి గ్రామస్తులకే తెలీదు. జమీన్లు అసలు ఆయన ఎక్కడో బాత్రూమ్లు కట్టి నష్టపోయాడంట, ఆయన తీసుకొచ్చి మా ఊర్లో కట్టిస్తున్నాడంట. అంటే నిడుగుంటపాలెంలో కార్యకర్తలు లేరా? కష్టపడి పని చేసిన కార్యకర్తలు ఉన్నారా లేరా? ఏజెంట్గా కూర్చున్నారు, ఎలక్షన్ చేశారు, కొట్లాడుకున్నారు. అంత కష్టపడి చేసిన కార్యకర్తలకి ఇద్దరికి రెండు కట్టుకుంటారు. నువ్వెవడు జమీన్కి చేయడానికి? అసలు ఏ గ్రాంట్ అది? మండల గ్రాంటు. ఎంపీటీసీకి చెప్పవా నువ్వు? ఎంపీటీసీ ఎస్సీ అయితే చెప్పవా? అదే ఓసీ అయితే వర్షాలు తీసుకొని చేస్తావా? అలా ఈ కూటమి ప్రభుత్వంలో మీరు చేసే విధానం చెప్పండి. నేను అడుగుతున్నా. బస్ స్టాండ్ గురించి ఆ మాట చెప్పాడు. నువ్వు వాడుకుంటున్నావు అన్నాడు. ఆయన స్థలాన్ని నేను వాడుకుంటున్నా అని చెప్పాడు.
ఆయన స్థలం ఇటు ఉంది, నా పొలం ఇటు ఉంది. నా స్థలం ఇంకొక 50 ఎకరాలు కాదు, 50 సెంట్లు, 50 సెంట్లు స్థలం, అరెకరా స్థలం నా స్థలమే ఉంది, ఖాళీగా ఉంది. దాంట్లో ఏమీ ఇలా చెట్లు ఇలా పొట్లు ఇలా ఏమీ ఇలా. ఆ స్థలాన్ని నేను ఎందుకు వాడుకోవాలా? నాకేం అవసరం? నా పాడి పక్కన స్థలం ఉంది, నేను ఇల్లు కట్టానా, గిట్టం వేసానా, పశువులు కట్టేశానా? ఏం చేస్తే నువ్వు నా స్థలాన్ని వాడుకుంటున్నావు అని చెప్తున్నావు? బుద్ధి ఉండబడే చెప్పేదానిక నాకు లేనున్నా? నేనేమో దరిద్రున్నా? 80 ఎకరాల పొలం ఉంది నా ఊళ్ళో, 3 దగ్గర స్థలాలు ఉన్నాయి. నీ స్థలం వాడుకోవాల్సిన కర్మ నాకేం ఇప్పుడు పట్ల. ఇంకొక మాట చెప్పాడు, 60 సంవత్సరాల చరిత్ర మాది. ఎవరిది? నాదే. ఇది 60 సంవత్సరాల చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన శివరామనాయుడు సర్పంచ్గా చేశాడంట అప్పుడు. దాని తర్వాత ఈయన అన్న పోటీ చేశాడంట. తర్వాత ఈయన ఒక నిన్న చెప్పాడు ఆ లిస్టు, మేమే వెళ్ళలేకపోయాం, అవన్నీ మా నోరు తిరగడం. ఆయన చెప్పిన లిస్టు ఏదో చెప్పాడు, నాకు ఈ పదవి వచ్చింది, నాకు ఈ పదవి వచ్చింది, పలానా చోట్ల ఈ పదవి వచ్చింది, పలానా చోట్ల ఈ పదవి వచ్చింది, గొప్పగా చెప్పాడు. వచ్చింది కదా నీకు పదవే, ఎన్ని పదవులు అలంకరించావు? ఏం పదవులు అయ్యి? చంద్రమోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చితే వచ్చిన పదవులు అయ్యి. నువ్వేమో ప్రజలలోకి వచ్చి పోటీ చేసి గెలవలేదమ్మా. గెలిచావా? నేను అడుగుతున్నా, ప్రజల్లోకి వచ్చి గెలిచావా నువ్వు? ప్రజల్లో గెలవలేదు. ఎంతవరకు అంటే చంద్రమోహన్ రెడ్డి గారు నీకు ఇస్తే వచ్చిన పదవులు అయ్యి చేసావు, అయ్యే చేసావు, ఓకే, వాటికి న్యాయం చేసావా అని అడుగుతున్నా. ఇన్ని పదవులు అలంకరించావు కదా నువ్వు. నిడుగుంటపాళ్యం గ్రామంలో నువ్వు ఏం పని చేసావు? ఒక పని చూపించాను ఆయన. రాదయ్యా, నువ్వు ఒక పని చూపించాను అన్న, దానికి మేము ఒప్పుకుంటాం. నిడుగుంటపాళ్యంలో కనీసం ఒక రచ్చపెట్టం కట్టావా? మేము 10 పదవులు చెప్పావే. 10 పదవులు నీకు వచ్చినప్పుడు పదవి వస్తే ఒక కనీసం పని అన్నా చేయాలి కదా. ఏమో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు నాకు అన్నావు, మన తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి, దానికి ఏమి న్యాయం చేసావు? నాకైతే కనబడలేదు. ఇప్పుడు మళ్ళీ సొసైటీ అధ్యక్ష పదవి నీకు ఇచ్చారు, దానికనే న్యాయం చేయను. ఆయన నీకే పదవి నువ్వు పరిచయంలో వచ్చి గెలిచింది కాదు, ఒక్క పదవి కూడా. నాకు ఒక పదవి వచ్చింది, నేను సర్పంచ్గా బీసీకి కేటాయిస్తే నిడుగుంటపాళ్యం. మొన్న ఎట్టు తెలిసిందంటే మాకు అది, మేముగా వైసీపీ కూడా పెట్టారని మేము అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాం, ఆయన సీ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను, సార్ అమ్మాయిని కొంచెం అడగండి సార్, ఎందుకు సార్ ఇది అనవసరంగా 12 మంది మీద కేసు పెట్టాను సార్, ఆడవాళ్ళ మీద. ఇవి మళ్ళీ ఈ అబ్బాయి మీద పౌచ కేసు పెట్టింది సార్, ఇంతమంది మీద కేసులు పెట్టడం అంటే ఎట్లా సార్ ఇది? మా గవర్నమెంట్లో కూడా కేసులు పెట్టడం ఎంతో నాకు అర్థం కాలేదు, ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అని అంటే. సీఏ గారు ఫోన్ తీసుకొని ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే, ఏమ్మా అనవసరమైన కేసులు ఎందుకు, ఈ రేపు లోకాయుతంలో తీసేద్దాము, నువ్వు అక్కడ సహకరించమ్మా అన్నాడు. సార్ నాదేం లేదు, మా పద్మనాభారావు కానీ చెప్తే చేస్తాను, వదిలేస్తాను అన్నది. ఈవిడ పెట్టించినట్టు కేసు. చెప్పండి, ఇది నేను ఒక్కటి చెప్పడం కాదు, సిఐ ఆధ్వర్యంలో జరిగింది. సిఐ ఆధ్వర్యంలో సిఐ మాట్లాడితే సిఐగా చెప్పింది అమ్మి పద్మనాభారావు కానీ చెప్తే నేను తీసేస్తాను అని చెప్పింది. అంటే ఎవరు పెట్టించినట్టు? వైసీపీ వాళ్ళు పెట్టించినట్ట, వీళ్ళు పెట్టించినట్ట. అంటే కూటమి ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం కలిసి చేసే కదా. నువ్వు వైసీపీ అమ్మాయిని బీజేపీ వాళ్ళ మీద కేసు పెట్టిస్తావు. ఇన్ని తప్పులు మీరు చేస్తా, మేము నీతి పరులని, నిజాయితీ పరులని, మేమేదో పెద్ద జమీందారులని. నువ్వు జమీందారు అయితే నాకేమి, నువ్వు ఊరు అయితే నాకేమి, నేను నీతి నిజాయితీగా న్యాయంగా మాట్లాడతా. నేను ఎవరికైనా సరే తప్పు చేయను, తప్పు చేస్తే తల దించుతా, తప్పు చేయకుంటే వాళ్ళకి ఎవడైనా సరే నేను ఊరుకునే ప్రసక్తి ఉండదు. నన్ను ఏమన్నాడు, అది నా సొంత నిధులతోనే సరే కట్టి తీరుతాను అన్నాడు. తీరుతావా అదయా? కట్టి తీరుతావా? తీరు పెట్టు, దాని మీద చెయ్య, ఎంత దూరమైనా వస్తా.
ఏ అధికారంతో నువ్వు చేస్తానంటున్నావు? అధికారం ఉంటే చేస్తావా? నువ్వు ఒక ఓసీ అయితే చేస్తావా? నువ్వు దేంట్లో గొప్ప అనుకున్నావు? చేస్తావా? కట్టి తీరుతాను అన్నాడు. తీరమని అప్పుడు చూపిస్తావు. అభివృద్ధి చేస్తాను, నేను గ్రామ అభివృద్ధి చేయాలనుకుంటున్నాను, అజెండా అది అన్నాడు. అంటే మేమేమిటి గ్రామాన్ని సరికొట్టేవాడు? ఊరంతా సిమెంట్ రోడ్లు వేయించి, ఊరంతా డ్రైనేజ్ కట్టించి, ఇన్ని పనులు చేయించి, ప్రతి అడిగిన వాళ్ళకి డబ్బులు ఇప్పించి, ఆయన దగ్గర నుంచి వ్యవసాయం దగ్గర నుంచి మేము ఇన్ని అభివృద్ధి పనులు చేసిన వాళ్ళమే. మేము చెడగొట్టే అజెండా మాది. ఆయన అంతా అభివృద్ధి చేసే అజెండా మాట్లాడుతూ చెప్పించారు ఉండాలి కదా. అభివృద్ధి మనం బాధన్నాం. మన వెనక ఎంతమంది అనుకుంటారో. ఇంకో ప్రెస్ మీట్ ఉంది. ఈరోజు నేను పెట్టా, రేపు ఆయన పెట్టనియండి. ఎల్లుండి నేను పెడతా. ఎల్లుండి కొన్ని చెప్పాలి. ఆయన గొప్పలు కొన్నే చెప్పాడు. ఏమని? నేను ఇది చేశాను, అది చేశాను, ఇన్ని పనులు చేశాను అని చెప్పింది. బాగుంది. మా వంశం రాయల్ ఫ్యామిలీ, మా ఏదైతే గొప్పగా చెప్పుకుంటాం కదా. ఇంకోటి చెప్పలేదమ్మా. అది ఎందుకు చెప్పలేదమ్మా? మీకు సన్మానం జరిగింది కదా, మీకు సన్మానాలు జరిగి ఉన్నాయి, అది ఎందుకు చెప్పలేదు? రేపు నువ్వు ప్రెస్ మీట్లో చెప్తావా? ఎల్లుండి నా నోటితో నన్ను చెప్పిస్తావా? ఎల్లుండి నా నోటితో నేనే చెప్తా. నువ్వు రేపు చెప్పకపోతే మీకు జరిగిన సన్మానాలు, మీకు కొన్ని సన్మానాలు జరిగి ఉన్నాయి. గొప్పలే కాదమ్మా, సన్మానాలు కూడా జరిగి ఉన్నాయి మీకు. ఆ సన్మానాలు రేపు ప్రెస్ మీట్లో నువ్వే చెప్పు. మాకు మేము ఇట్లా జమీందారులు అన్నావు కదా, సన్మానం అది కూడా చెప్పాలి కదా. గొప్పే కదా సన్మానం. రేపు నేను ఎల్లుండి ప్రెస్ మీట్లో సన్మానాల గురించి, ఎక్కడెక్కడ దోపిడీ జరుగుతుందో అన్ని ఆధారాలు తీసుకుంటున్నాను. ఆధారాలతో సగం మీ ముందర కూర్చుంటా, చూపిస్తా. ఎక్కడెక్కడ ఏం దోపిడీ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నీ చూపిస్తా.